అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూలై మాసం 15వ తేదీ బుధవారం రోజున కన్యారాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు మీ యొక్క జీవితంలో ఒక కొత్త మలుపు తిరిగే రోజు అవుతుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ యొక్క మనస్సుకు ఆనందాన్ని తీసుకువస్తుంది. అయితే ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద అవకాశాన్ని దూరం చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. చివరిలో చెప్పే పరిహారాలు పాటిస్తే శని భగవాన్ని అనుగ్రహం అనేక అడ్డంకులు తొలగే అవకాశం ఏర్పరచుకుంటారు. ఈ యొక్క రాశి వారు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. ఉదయం నుండి మీలోన కొత్త ఆనందం కనిపిస్తుంది. గతంలో ఆగిపోయినటువంటి పనులు పూర్తి చేయాలనే సంకల్పం బలపడుతుంది. మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వగలుగుతాయి. అయితే తొందరపడి తీసుకునే నిర్ణయాలు మాత్రం నష్టానికి దారితీయవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ముందుకు సాగాలి. ప్రతి విషయంలో ఒకసారి ఆలోచించి ముందుకు వెళ్ళటం చాలా మంచిది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. మీ యొక్క పనితీరును ఉన్నత అధికారులు గమనించే అవకాశం ఉంటుంది. గతంలో చేసినటువంటి కృషికి ఇప్పుడు గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రాశివారు వ్యాపారాన్ని విస్తరిస్తారు. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి గురించి శుభవార్త వినే అవకాశం ఉంటుంది. సహోద్యోగులతో చిన్న విభేదాలు వచ్చినా ప్రశాంతంగా వ్యవహరిస్తే సమస్యలు సులభంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారస్తులకు రేపు లాభదాయకమైనటువంటి అవకాశాలను ఏర్పరచుకుంటారు. కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉంటాయి. అయితే భాగస్వాములతో డబ్బు విషయంలో స్పష్టత ఉండాలి. ఎటువంటి పత్రాలైనా పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే సంతకం చేయటం చాలా మంచిది. పెట్టుబడుల విషయంలో తొందరపడవద్దు. అనువజ్జల సలహాలు తీసుకోవటం చాలా మంచిది. ఆర్థికంగా రేపు ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంటికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా రావచ్చు. అవసరం లేనటువంటి వస్తువులను కొనుగోలును వాయిదా వేయటం చాలా మంచిది. అప్పులు ఇవ్వటం లేదా తీసుకోవటం విషయంలో జాగ్రత్త అవసరం. అదేవిధంగా విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి ఫలితాలు కనిపిస్తాయి. గురువుల సూచనలు పాటిస్తే విజయానికి మరింత దగ్గరవుతారు. సమయాన్ని వృధా చేయకుండా ప్రణాళిక ప్రకారం చదవటం వలన మంచి ర్యాంకులను సాధించే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితంలో ప్రశాంతత ఏర్పడుతుంది. ఇంట్లో పెద్దల సలహాలు మీకు ఉపయోగపడతాయి. చాలా రోజులుగా కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి అపార్థాలు తొలగే అవకాశం ఉంటుంది. దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబంతో కలిపి గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ప్రేమ వ్యవహారాలలో తొందరపాటు మాటలు మాట్లాడవద్దు. చిన్న అపార్థాలు పెద్ద గొడవలకు దారి తీయవచ్చు. మీ యొక్క భావాలను ప్రశాంతంగా వ్యక్తపరిస్తే బంధాలు మరింత బలపడతాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి బంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు కనిపించకపోయినా నిద్రలేమి, ఒత్తిడి, తలనొప్పి వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. తగినంత విశ్రాంతిని తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి. ఆహార నియమాలను పాటించడం వలన ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. మీ యొక్క సలహా కోసం చాలామంది మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంటుంది. కానీ అందరికీ హామీలు ఇవ్వకుండా మీకు సాధ్యమైనంత వరకు మాత్రమే బాధ్యతలను తీసుకోండి. విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ మార్పు లేదా విదేశీ ప్రయాణానికి సంబంధించినటువంటి సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా నెమ్మదిగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మికంగా ఈరోజు మంచి రోజు. దైవ దర్శనం చేసుకోవాలని మనస్సుకు కలుగుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శని ప్రభావం ఉన్నప్పటికీ మీ యొక్క సహనం, నిజాయితీ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కొంతమంది మిమ్మల్ని విమర్శించే
అవకాశం ఉంటుంది. అయితే వాటిని పట్టించుకోకుండా మీ యొక్క లక్ష్యంపై దృష్టి పెట్టండి. మీరు చేసే ప్రతి మంచి పని కూడా ఆలస్యమైన తప్పకుండా ఫలితం వస్తుంది. మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగం చేసే మహిళలకు కొత్త అవకాశాలు వస్తాయి. గృహిణులకు ఇంటి పనులతో పాటు శుభ కార్యక్రమాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. యువతకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాటిలో కొన్ని భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలు కూడా ఉంటాయి. సోషల్ మీడియాలో కూడా జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. ఈరోజు అదృష్టం పూర్తిగా మీ వైపు ఉండాలంటే కోపాన్ని నియంత్రించండి. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటే ఆశించినటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ఉదయం స్నానం చేసిన తర్వాత శని భగవానునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. నల్ల నువ్వులను దానం చేయండి. ఓం సం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. కాకులకు ఆహారాన్ని వెయ్యండి. పేదలకు నల్ల దుస్తులు లేదా ఇనుప వస్తువులను దానం చేయటం శుభప్రదం. హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వలన ప్రతికూల శక్తులు తొలగి ధైర్యం పెరుగుతుంది. అదృష్ట రంగు నీలం. అదృష్ట సంఖ్య 8. అదృష్ట సమయం ఉదయం 9 గంటల 15 నిమిషముల నుండి 11 గంటల వరకు. ఈ యొక్క